తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్తా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అక్క పద్మిని, నీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అక్క ఆ ఈశ్వరానుగ్రహం అందరికీ ఉండాలి, వాళ్ళకి జీవితాల్లో శుభాల్ని కలగజేయాలి. ఈ శివరాత్రి పర్వదినము చాలా ఎనర్జైజ్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. అయితే మీ అదృష్టం ప్రతి ఏటా కూడా శివరాత్రికి కాశీలో ఉంటారు, విశ్వనాథుడి చెంత. నిజంగా అదృష్టవంతులు. కన్జర్వేటివ్ గా అంటే ఎన్నో ఇయర్ ఇది కంటిన్యూస్ గా అంటే ఒక 5-6 5-6 ఏళ్ల నుంచి. ఏం అదృష్టం అక్క. శివాజ్ఞ లేనిదే చిన్న చీమైన కుట్టదు అని అంటారు కదా. ఆయన ఆజ్ఞ లేకపోతే ఎలా వెళ్తారు? ఆయన ఆజ్ఞ ఉంది. అయితే అక్కడికి వెళ్ళటం, రాత్రంతా జాగరణ చేయటం, ఆలయంలోనే ఉంటారు కదా. అవును, ఆలయంలోనే. ఆయన దగ్గర నుంచి జరగం అసలు. ఇది ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తాను. అంతటి అవకాశం స్వామి ఇన్ని కోటాన కోట్ల ప్రజల్లో నాకు ఇచ్చారు అని అంటే ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తాను. ఇంకొక విశేషం ఏమిటి అంటే, నీ మాటకు అడ్డొచ్చాను. చెప్పండి. నేను గత 2 ఏళ్ల క్రితం కూడా నీకు చెప్పాను, అక్కడ ఆ రోజు శివరాత్రి రోజు మనకి సప్తరిషి హారతులను జరుగుతాయి. ఆ సప్తరిషి హారతుల్లో పాల్గొనే అవకాశము మనకి పరమేశ్వరుడు ఇచ్చాడు. ఒక సప్తరిషి హారతి మన పేరు మీదే జరుగుతుంది. దానికి మనం ఇస్తాం అంటే దాదాపు 1,08,000 ఖర్చు అవుద్ది. ఆ సప్తరిషి హారతి శివరాత్రి, మహాశివరాత్రి రోజు మన భక్తులకు కూడా అవకాశం కల్పిద్దాం. ఎవరైనా ఈ సప్తరిషి హారతిలో పాల్గొనాలంటే గోత్రనామాలు ముందుగానే మనకి ఇవ్వాలి. ఎంతో అంటే అందులో మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ వంతుగా వాళ్ళు వేయొచ్చు. స్వామి ఎంతో కొంత వాళ్ళ ఓపిక, వాళ్ళ ఓపిక అంటే 1,116 మించి మొదలుపెట్టి ఎంతైనా గోత్రనామాలతో అక్కడ చదివిస్తాం. అక్కడ ఆ రోజు అక్కడ చదివిస్తాం. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఉంటారో ప్రధాన అర్చకులు గుడ్డు మహారాజు గారు, ఆయన మనకి అద్భుత అవకాశం ఇచ్చారు. అంతేకాదు, ఈ సప్తరిషి హారతి ప్రతిరోజు ఒక హారతి జరిపించే అవకాశము ట్రస్ట్ ఫామ్ చేయమని నన్ను అడగటం జరిగింది. మళ్ళీ కూడా మొన్న ఆయన మర్చిపోయారేమో అనుకుంటే నన్ను వదలట్లేదు. ఆల్రెడీ 30 మందిని నేను చేసి ఉంచాను. నెలకి 3,000 చొప్పున అనమాట. అయితే ఒక మాస శివరాత్రి గాని, ఒక ముఖ్యమైన రోజు గాని మనం 3,000 ఇస్తున్నాం. 30 మంది అంటే 1,08,000 అని చెప్పాను కదా. ఆ రోజు వాళ్ళ పేరు మీద జరుగుతుంది. అందరికీ కూడా ఆయన ప్రసాదం పంపిస్తాను. ఈ 30 మందికి కూడా ఎవరైతే నెలకి 3,000 ఇస్తారో వాళ్ళకి ప్రసాదం పంపిస్తారు. ప్రతి నెల ప్రసాదం రుద్రాక్ష వస్తుంది. ప్రసాదం అయితే వస్తుంది. రుద్రాక్ష మీకు కావాలన్నా వద్దన్నా సంవత్సరంలో ఒకసారి అయితే రుద్రాక్ష ఖచ్చితంగా వస్తుంది. ప్రసాదం నెల నెల వస్తుంది ప్రసాదం. కావాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. రైట్ అక్క. అయితే ఈ సంవత్సరం కూడా శివరాత్రిని పురస్కరించుకుని మీరు కాశీ వెళ్ళబోతున్నారు. స్వామి వారిని మరీ అడిగినట్టు చెప్పండి. నా తరపున, మన వాళ్ళందరి తరపున. తప్పకుండా. ఏదో కనెక్షన్ ఉంది స్వామితో అనుకుంటున్నాను. అందుకే మీ అందరిని కూడా గోత్రనామాలు ఇవ్వండి. ఆ రోజు అక్కడ చదివిస్తానని చెప్పాను. మీరు అందరు అడిగినట్టు చెప్తాను. మీ అందరినీ ఆయన ఎల్లవెల్లలా కాపాడాలని కూడా కోరుకుంటాను. తప్పకుండా. అయితే శివరాత్రి మహాపర్వదినం కాబట్టి స్వామి లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు. మరి ఆ రోజు, ఆ రాత్రి నిషేధి కాలంలో స్వామివారి ఆరాధన ఎలా చేసుకోవాలి? ఏమైనా విశేషవంతమైన చెప్తారా ప్రజలకి? తప్పకుండా పద్మిని. నిషేధి కాలం అంటే చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణం చేయటం, శివుడికి రుద్రాభిషేకాలు చేయటం కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి శివాలయాల్లో కూడా జనాలు బారులు తీరుతూ ఉంటారు, జాగరణ చేస్తూ ఉంటారు. కనీసం నిషేధి కాలం వరకైనా మేల్కొని పూజలు నిర్వహించి ఆ తర్వాత వాళ్ళ గృహాలకు చేరుకుంటారు. అయితే ఆ రోజు జాగరణ చేసిన వాళ్ళకి, ఆ రోజు నామస్మరణ చేసిన వాళ్ళకి, శివనామస్మరణ చేసిన వాళ్ళకి, ఆ రోజు దాన ధర్మాలు చేసిన వాళ్ళకి కూడా ఈశ్వరుడు విశేషమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక ఆ రోజు ఇంటి దగ్గర 4 దిక్కుల్లో ఏదైతే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంటుందో 4 దిక్కుల్లో 4 దీపాలు పెట్టడం చాలా మంచిది. ఆవ నూనెతో గాని, నువ్వుల నూనెతో గాని. ఎలా పెట్టాలక్క 4 దిక్కులు? అంటే మట్టి ప్రమిదలు దేవుడి దగ్గరే ఈస్ట్ వైపు ఒకటి, అలా పెట్టొచ్చు. 4 డైరెక్షన్స్ అలా పెడితే చాలా మంచిది అనమాట. అంటే మనం 4 దిక్కులకు కూడా మనం దీపాలు వెలిగించి నమస్కరించుకుంటున్నాము అని. ఇక ఆ రోజు అభిషేకం చేయటం చాలా విశేషం. మీ ఇంట్లో చాలా
అంటే నేను చెప్పాను కదా, ఈ లింగము ఈ సైజ్ అంగుష్ట. కంటే చిన్న, ఉమ్. అంగుష్ట కంట చిన్నగా ఉండే లింగానికే మీరు అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో చక్కగా కూర్చొని. ఓకే ఓకే. పంచామృతాలతో చేసుకోవచ్చు. విశేషంగా మీకు చెరుకు రసము, నల్ల ద్రాక్ష రసము, ఉమ్. అలాగే తేనె తప్పకుండా ఉండేలా చూసుకోండి. నిమ్మరసం చూసుకోండి. ఉమ్. ఎందుకు అనంటే వీటితో పాటు విభూది. ఉమ్. పంచామృతాలు ఎలాగో చేస్తాము, ఉమ్. తేనెతో చేయటం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అద్భుతం. అలాగే ఈ ఏదైతే మన ద్రాక్ష రసంతో చేస్తున్నామో, అలాగే చెరుకు రసంతో చేస్తున్నామో, వెల్త్ అండ్ ప్రాస్పరిటీ కలుగుతుందన్నమాట. ఇక విభూతితో చేయటం వల్ల మనకి జన్మ జన్మల ప్రారంధ కర్మ తొలగిపోతుంది. ఇక కష్టాలను నివారిస్తుంది. లెమన్ జ్యూస్తో చేస్తే మనకుండే ఆరోగ్య సమస్యలు, ఇక సర్వ కష్టాలను కూడా బయటేస్తుంది. వీటితో కంపల్సరీ మీరు ఆ రోజు చెరుకు రసము, ద్రాక్ష రసము తెచ్చి ఉంచుకోండి. మనకి ఏం మంత్రాలు రాయట్లేదు, జస్ట్ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కూడా చేయొచ్చు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కూడా చేయొచ్చు. ఆ రోజు చదువుకోవాల్సిన మంత్రం ఇస్తాను. ఆ రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో తప్పకుండా ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అద్భుతం. ఆ రోజు శివరాత్రి రోజు నిశీది కాలంలోనే, అంటే 12కి చేయమంటారా? 12కి ఆ రోజు 12 నుంచి ఎంతసేపు అయినా చేయండి, మీ ఇష్టం. మీకు ఓపిక ఉంటే తెల్లవార్లు చేసుకోండి ఈ మంత్రం. ఓం నమ శివాయతో పాటు ఈ మంత్రం చేసుకోండి. ఇక ప్రత్యేకమైన దీపం ఉంది పద్మిని. ఈ ప్రత్యేకమైన దీపం ఏంటి అని అంటే మిరియాలు, ముఖ్యంగా మిరియాలతో దీపం వెలిగిస్తాం. ఇందులో కొద్దిగా మీరు నల్ల నువ్వులు, 2 లవంగాలు వేసుకున్నా కూడా మంచిదన్నమాట. ఎలా పెట్టాలక్క? ఆవు నెయ్యి దీపం తీసుకుంటాము, దాని మీద ఈ మిరియాలు వేస్తాం. ఆ మిరియాల చుట్టూ వేసేస్తాం అన్నమాట. ఆవు నెయ్యి దీపం మధ్యలో ఒత్తుంటుంది, ఆవు నెయ్యి కరుగుతూ చుట్టూ వేసేస్తాం. ఇక దాంట్లోనే కొద్దిగా నల్ల నువ్వులు, అంటే ఎవరికైతే శని నడుస్తూ ఉందో, ఏళ్ళనాడు శని, అష్టం శని, వాళ్ళు కొద్దిగా నువ్వులు వేసి, అలాగే 2-3 లవంగాలు వేసేసి కూడా నమస్కారం చేసుకోండి. మీకుండే ఈ గ్రహ దోషాలు తొలగిపోవాలి, ఈ దుష్ప్రభావాలు తొలగిపోవాలి అని నమస్కరించుకొని దీపాన్ని వెలిగించుకోండి. తర్వాత నైవేద్యం కింద మీకుండే ఫలాలు లేదా ఏదో ఒక నైవేద్యం, కీర్ లాంటిదో ఏదైనా పెట్టుకోవచ్చు ఈశ్వరునికి. నీలిరంగు పుష్పాలతో పూజించండి ఈశ్వరుని. శంకు పుష్పాలు, నీలిరంగు పుష్పాలు, జిల్లేడు, తెల్ల జిల్లేడు, పర్పుల్ జిల్లేడు దొరుకుతాయి. వీటితో పూజిస్తే చాలా సంతృష్టి ఉంటారు. బిల్వపత్రం ఒకటి దొరికినా తెచ్చి పెట్టండి ఆ రోజు. ఇక చదువుకోవాల్సిన మంత్రాన్ని చెప్తాను. తప్పకుండా. ఓం నమ శివాయ కుబేరయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. మరొకసారి చదువుతాను. ఓం నమ శివాయ కుబేరయే ధనధాన్య సమృద్ధిమే దేహి దాపయ నమః. ఈ నామాన్ని 21 సార్లు లేదా 27 సార్లు, 108 సార్లు వరకు చదువుకోవచ్చు. మినిమం మాత్రం 21 టైమ్స్ ఆర్ 27 టైమ్స్ చదువుకోవాలి. ఖచ్చితంగా కుబేరుడు అనుగ్రహం, అంటే కుబేరుడు శివయ్య దగ్గరే ఉంటాడు అని వింటూ ఉంటాం కదా. అందుకే శివయ్య పక్కనే ఉంటారు కాబట్టి ఎవరికైతే ఈ అప్పుల బాధలు ఉన్నాయో, ఎవరికైతే దారిద్ర బాధలు ఉన్నాయో, ఎవరికైతే ఈ సమస్యలు, ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి డబ్బు రూపకంలో, పాపం ఫీజులు చెల్లించలేక, ఆర్థిక సమస్యలు ఇంకా 1-2 అప్పుల సమస్యలు, ఫీజుల సమస్యలు అన్నీ ఉంటాయి. ఆ రోజు రాత్రి ఎవరైతే ఈ మంత్రాన్ని జపించుకొని ఈశ్వర ఆరాధన చేస్తారో తప్పకుండా కుబేరుడు అనుగ్రహము, లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారక్క, కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.